మీరు శక్తిమంతులు అవుతారు, శక్తి స్వరూపులు అవుతారు, దివ్య స్వరూపులు అవుతారు, భగవత్ స్వరూపులు కూడా అవుతారు. ఎందుకంటే ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత మీలో ఆరా పెరుగుతుంది. మీకు దేవుళ్ళ వెనకాల ఆరా ఉంటుంది. మీకు కూడా పుట్టినప్పుడు ఆరాతోనే పుడతారు. చాలామంది తెలుసుకోవాల్సిన విషయం. నేను మిమ్మల్ని ఆరా చూడగలుగుతాను, ఇక్కడ ఉంటే అన్ని వస్తువులు కూడా ఆరా చూడగలుగుతాను, చెప్పగలుగుతాను, డాట్ కూడా ఇన్ని ఇంచెస్ అని చెప్తాను. కానీ బై బర్త్ వాళ్ళకి ఆరాతోనే పుడతారు. వాళ్ళ ప్రాక్టీసెస్లో ఆరా పెంచుకుంటారు. వాళ్ళ మంచి థాట్స్, ఆరా కూడా ఒకే ఆరా ఉండదు. మీ థాట్స్ని బట్టి ఆరా మారుతాం. మనం బ్యాడ్ థాట్స్ ఉన్నాయి, ఆరా విల్ చేంజ్. గుడ్ థాట్స్, ఆరా విల్ గ్లో ఆల్సో. అందుకని ఆరాని మీరు పెంచుకోవచ్చు, హృదయంలో నింపుకోవచ్చు. శరీరం అంతా కూడా విశ్వంలో ప్రసరించే దివ్య తేజస్సు ఏదో ఉందో, తేజోమయం, శక్తిమయం, సూర్య ఉపాసనలో అదే ఉంటుంది. ఈ మూడు కూడా కొంచెం కొంచెం తేడాలో మీకు శక్తోపాసన అంటాం, సూర్యోపాసన అంటాం. సూర్యోపాసనలో శక్తి ఉంది, ఎక్కడ లేదు. శక్తి లేకపోతే మనకి ఈ జీవం లేదు. బీజాక్షరాల్లో కూడా ఉంది. ఆ అక్షరాలను ఎందుకు ఎంచుకుంటామంటే లిమిటెడ్ అన్నమాట. కొన్ని అక్షరాలు మనం డైరెక్ట్గా ఓపెన్గా మాట్లాడకూడదని శాస్త్రం, గురుముఖత తీసుకోవాలి. ఈ మధ్య అందరూ మాధ్యమాల్లో కూడా ఆ మంత్రం మాట్లాడేస్తున్నారు. కాబట్టి ఓ చిన్ని సాహసం ఏంటంటే క్లీంకారం, ఓంకారం, ఓం, హ్రీం, ఐం ఇలాంటి పదాలు కొంతమంది చేస్తున్నారు. ఈ బీజానికి అధిపతి ఇది తెలుసుకొని మరీ చేస్తున్నారు. కానీ చెప్పడంతో చేయడంతో కాదు. గురువుగారికి శక్తి ఉన్న గురువుగారు మీకు ఆ మంత్రం ఇచ్చినప్పుడు మిమ్మల్ని శుద్ధి చేసి పారే సెలయేరుల్లో, ఊళ్ళల్లో, ఊరి చివర గుడి పక్కన ఉండేవి ఒకప్పుడు, అక్కడ వారికి మునకలు వేయించి ఈ నాభి వరకు ఆ నీళ్ళల్లో వారి నుంచి కర్ణాలు శుద్ధి చేసి అప్పుడు ఇక్కడ చెవులో చెప్పేవారు మంత్రం. వారికి సూటబుల్ అమ్మాయి, ఈయనకి ఇష్టం వచ్చింది చెప్పడం కాదు, వాడికి ఏది రకమైంది సూట్ అవుతుందో గురువుగారికి తెలిసి గ్రహించి అక్కడ ఇంకో గొప్ప పని చేసేవారు. పద్ధతి ఉంది. ఇంకోటి గొప్ప పని చేసేవారు, చాలామందికి, ఎక్కువ మందికి తెలియదు. మీడియాలో కూడా ఎవరు నాకు తెలిసినంత వరకు చెప్పినట్టుగా నా దృష్టికి రాలే. అందుకని మీ ఛానల్ ద్వారా అది కూడా మరి సంచారిణి విద్య. సంచారిణి విద్య అంటే సంచరించుట, అంటే ఎక్కడికంటే అక్కడ వెళ్ళగలుగుతుంది. అది కూడా పెట్టేవారు గురువులు. గురువుగారు నేను ధ్యానం బాగా చేస్తున్నాను అబద్ధం చెప్పారనుకోండి, ఇలా కళ్ళు మూసినా తెరిచిన గురువుగారికి అర్థమైపోతుంది. సంచారిణి విద్య ప్రవేశపెట్టాడు కదా, చేస్తున్నాడు, చేయడంలో శుభ్రంగా పడుకుంటున్నాడు, తింటున్నాడు, అన్నీ తెలిసిపోతాయి. జస్ట్ లైక్ ఈ రోజుల్లో మనం సీసీ కెమెరాలు పెట్టుకుంటున్నాం ఇళ్లలో, రోడ్డు మీద అన్ని ట్రాఫిక్ రూల్స్ ఎలా ఎవరు అధిగమించారు, ఇలాగే ఇళ్లలో కూడా మనం ఎవరు వస్తున్నారు వెళ్తున్నారు, సేఫ్టీ మెజర్స్ ఇప్పుడు పెడుతున్నాగా. దీనికంటే ఎంతో అడ్వాన్స్, వితౌట్ రూపాయి ఖర్చు లేకుండా మనం సాధన చేసేసి సంచారిణి విద్య పెట్టేశారు. అది చెప్తుంది, గురువుగారికి మాత్రమే చెప్తుంది, శిష్యుడికి తెలియకుండా చెప్తుంది. మరి స్పై కదా. అలాంటివి పెట్టేవారు. ఎంతమందికి తెలుసు ఇలా ప్రవేశపెడతారని? ఇది విశేషం. ఇవన్నీ యోగ రహస్యాలు. అలాంటి కొంతమందికి సాధన చేసిన వాళ్ళకి, బాగా చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఏదో చెప్తాం, ఏదో వెళ్ళిపోవడం అంటే నేనేం దాన్ని వాళ్ళ ఇష్టం. గురువుగారికి ఒక మంత్రం ఇచ్చినప్పుడు ఆ మంత్రం శిష్యుడు చేస్తేనే ఫలితం ఉంది అనేది తెలుసు. కానీ వాళ్ళు చేయడానికి వీలైన మంత్రం ఇవ్వాలి. భరించలేని బరువు పెడితే ఉంటుందా? తల పడిపోడు. ఓ 10 కేజీలు మోస్తాడు, 20 కేజీలు మోస్తాడు, 100 కేజీలు మోస్తే పడిపోడు అమ్మాయి. వాడికి తగిన మంత్రం ఇవ్వాలి, తగిన శక్తికి సంబంధించి ఇవ్వాలి. ఇస్తే తప్పకుండా చేస్తారు. దీనికి సూర్యోపాసనలో విశేషంగా ఎనర్జీ ఫ్లో అవుతుంది. బ్రతికించవచ్చు, జీవులను బ్రతికించే శక్తి కూడా సూర్యుడికి ఉంది. రాత్రిపూట మీకు బాగా తెలుసు, ఇది ఉదాహరణ చెప్తే మీకు పువ్వులు ఉంటాయి, ఔషధ గుణాలు, చెట్లు ఉంటాయి ఆయుర్వేదంలో. అది సూర్యుడి యొక్క కిరణాలు పడి చంద్రుడు స్వీకరించి ఔషధులను తయారు చేసి మనకి అందిస్తున్నాడు. ఆయుర్వేదం అంతా బేస్డ్ ఆన్ చంద్రుడు. చంద్రుడు లేకపోతే ఆయుర్వేదం మందులు పనిచేయవు. అంటే ఆ ప్రాసెస్లో ఆయన ఉండాలి. ఆయన మీద పడ్డ కిరణాలు ఇంకో రకంగా మార్చి వీటిలో జీవం పెట్టి ఆ మందులలో శక్తి నింపుతుంది సూర్యుడు. చంద్రుడు అంటే మూలం సూర్యుడే. ఇక్కడ చంద్రుడు ద్వారా మనకు కూడా చీకట్లో 2 నెలలు బంధించండి. వెలుతురు లేకపోతే మన ఆరోగ్యం ఎంత పాడైపోతుంది. స్కిన్ డిసీజ్ వచ్చి అవ్వచ్చు, ఇవ్వచ్చు, నానా కూడా. మనకి వెలుతురు చాలా అవసరం. సూర్యుడు లేకపోతే మనం బతకలేం. ఎన్ని రోజులు బతుకుతాం మీకు తెలుసు. సైంటిఫిక్గా కూడా ప్రూవ్. మనకి వెలుతురు అవసరము, శక్తి అవసరము.